అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. అంబేద్కర్ గురించి విజయసాయిరెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. దళితులంటే వైసీపీకి చిన్న చూపని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 20 ఎకరాల్లో 137 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్మృతివనం చేపట్టారని గుర్తు చేశారు. అమరావతిని నిర్దాక్షిణ్యంగా చంపారని ఆరోపించారు. సమావేశాలకే రాకుండా ఆ రోజు తీసుకున్న నిర్ణయం రాజధాని కేంద్రంలో 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని, దానిలో ఇండోర్ అవుట్డోర్ ఆడిటోరియాలు, బుద్ధిస్ట్ ధ్యాన కేంద్రం, 10,000 వాల్యూమ్స్తో ఒక లైబ్రరీ, అదేవిధంగా ఒక మ్యూజియం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. 20 ఎకరాల స్థలాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు. దానిలో 26% పనులు పూర్తి చేసాం, 36 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఈ అమరావతిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేశాడో అదేవిధంగా ఈ ప్రాజెక్టు అంబేద్కర్ గారి స్మృతివనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడుతున్నానన్నాడు. ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు విలువ 137 కోట్లు, హైదరాబాద్లో కేసీఆర్ గారు 150 కోట్లతో ఇదే 125 అడుగుల ఎత్తైన విగ్రహంతో ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ 404 కోట్లు అంట. అంటే 100 కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈరోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు. అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి పథకాన్ని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని జగన్ విదేశీ విద్యానిధి పథకం కింద పేరు మార్చారు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా?